రాఖీ ఫెస్టివల్ అంటే ఏం చెప్తారు? రాఖీ కడితే అన్ని దగ్గర నుంచి ఏం వస్తుందా అది. మీకు మెమరబుల్ డే ఏది అంటే మీరేం చెప్తారు? తెలిసినప్పటి నుంచి అన్ని రాఖీ ఫెస్టివల్ మెమరబుల్ గానే పరిగణిస్తా, ఎందుకంటే దాని స్పెషల్ అంటే మీరు నాకు ఎలా చెప్తున్నారు తెలుసా, రాఖీ వచ్చినప్పుడల్లా గిఫ్ట్స్ ఇవ్వాలి. ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు కాబట్టి, సో ఒక్క వర్డ్ లో నేను డిస్క్రైబ్ చేయమంటే ఏం చెప్తారు? నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అంటారు కదా, ఎస్ ఆ టైప్ లోనే నాకు. అన్నయ్య అన్నావంటే ఎదురవన పక్కనే ఉన్నారు. స్ట్రగుల్ ఫేస్ చేసినప్పుడు మీ బ్రదర్ సపోర్ట్ ఎలా ఉండేది, ఎలా హ్యాండిల్ చేశారు? ఆ లైఫ్ లో ఎవరికి జరగకూడదు అండి. కాల్ వచ్చింది, ఎట్లా అంటే అది చాలా టఫ్ సిచ్యుయేషన్. ఆల్రెడీ తను హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, ఆన్ ద స్పాట్ అయిపోయింది. సడన్ గా ఇట్లా పడిపోయాను. ఇట్లా కంటికి రెప్పలాగా నన్ను చూసుకున్నాను. నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. అగైన్ ఐఎమ్ బ్యాక్, నేను హిమ. సో ఈ రోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకు వచ్చేసాను. సో ఈ రోజు రక్షాబంధన్. రక్షాబంధన్ అనగానే మనకి కొట్టుకోడాలు, తిట్టుకోడాలు, కోపాలు, చిరాకులు అన్న చెల్లెల మధ్య సాధారణంగా చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కలిపి ఒక మ్యాజికల్ ఎమోషన్స్ ఉంటాయి కదా, ఈ ఎమోషన్స్ లో కొన్ని మనతో షేర్ చేసుకోవడానికి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ అయితే మనతో రెడీగా ఉన్నారు. సో వాళ్ళు రాఖీ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకుని ప్రయత్నం చేద్దామా? సో నాతో వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి హ్యాపీ రక్షాబంధన్. ఓకే, ఎలా ఉన్నారు మీరు? సో చూడ్డానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడ్డానికి చాలా క్యూట్ గా ఉన్నారు ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్. సో చూద్దాం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది ఫర్దర్ గా లోపలికి వెళ్దాం. పదండి, నాతో వచ్చేయండి. పోట్లాటలు, అలకలు, బుజ్జగింపులు, చిరాకులు, ఇవన్నీ ఒక స్వీట్ మెమరీస్ కదా. ఈ స్వీట్ మెమరీస్ని షేర్ చేసుకుంటూ నాతో పాటు అన్న చెల్లెళ్ళు అయితే ఈరోజు నా ఇంటర్వ్యూకి వచ్చేసారు. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఈ రాఖీ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది వాళ్ళతో ఇద్దరితో మాట్లాడదాం. ఓకేనా? హలో సార్. హలో. సో మీ గురించి చెప్పండి. రైట్, పెద్దగా ఏం లేదు. నా పేరు శివకుమార్ మేకల అండి. నేను వరంగల్ జిల్లా వాసిని. ఇక్కడ 2019లో ఇల్లు తీసుకున్నాం అనమాట. అక్కడి నుంచి ఇక్కడనే సెటిల్ అయ్యాము. చిన్న ఫ్యామిలీ, భార్య, పిల్లలు, అమ్మ, చెల్లెళ్ళు, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ, అంటే ఉమ్మడి కుటుంబం లాగా అంటారు కదా, అదొక మంచి వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాది సేల్స్ అండ్ మార్కెటింగ్లో నేను 25 years నుంచి ఎక్సెల్ అవుతున్నా. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద రన్ చేసినాను. సేల్స్ అండ్ మార్కెటింగ్లో మీకు తెలుసు పిఆర్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఒక కంపెనీ గురించి ఇప్పుడు రీజనల్ మేనేజర్ ఏపీ తెలంగాణ చూస్తున్నా, లిక్విడ్ క్లియర్ అని వాటర్ సొల్యూషన్ కంపెనీ. అది కాకుండా నేను కొన్ని సోషల్ యాక్టివిటీస్లో చాలా స్ట్రాంగ్ ఉంటా. ఆసరా అనే ఒక కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్, ఇది వచ్చేసి 13 రాష్ట్రాలలో విస్తరించింది. వినియోగదారుల హక్కుల మీద అవేర్నెస్ అండ్ లీగల్ అసిస్టెన్స్ ఇచ్చే ఒక ఆర్గనైజేషన్. ఈ రకంగా జీవనం గడుపుతున్నాం. అండ్ థ్యాంక్ యూ తక్ష్ మీడియా వాళ్ళు మా ఇంటికి వచ్చి ఈ యొక్క రక్షా బంధన్ దినోత్సవం గురించి మీరు మా ఫ్యామిలీతో ఇంటర్వ్యూ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి మీ చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ మాతో షేర్ చేసుకోబోతున్నందుకు మేము ప్లెజర్గా ఫీల్ అవుతున్నాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు, మీ గురించి చెప్పండి. నా పేరు వచ్చేసి సవిత అండి. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. నేను 2011లో మ్యారేజ్ అయిపోయింది నాది. 2013లో అన్ఫార్చునేట్గా మా హస్బెండ్ హీ గాట్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో ఇప్పుడు రైట్ నౌ నేను నా పేరెంట్స్, మా అన్నయ్య, వదినలతో ఉంటున్నాను నేను. సో అంతే అండి. అంటే నేను హౌస్ వైఫ్. నేను ఇంట్లో అన్ని టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే. అనే వాళ్ళు నన్ను చూసుకుంటారు, నేను ఇంట్లో అన్ని నేను చూసుకుంటాను. మీరు ఎంతమంది సిబ్లింగ్స్?
మేము వచ్చేసి మా ముగ్గురు ఆడపిల్లలము, ఒక అన్నయ్య. ముగ్గురు ఆడపిల్లలు. సో మీది ఎంత నెంబర్? నేను యంగర్ వన్. ఓకే ఫైన్. సో పెద్దకు వచ్చేసి తన పేరు కవిత, షీ స్టేస్ ఎట్ కెనడా. ఓకే. తర్వాత వచ్చేసి అన్నయ్య గురించి చాలా చెప్పేది ఉంది, బట్ ఇప్పుడు అంత టైం లేదు మనకి. హీ సో ఎఫిషియంట్, వాట్ నాట్, తనకి ఎక్స్పీరియన్స్ అంటూ చాలా ఉంది, చాలా ఉంది. సో అన్నయ్య తర్వాత వచ్చేసి ఇంకో కిరణ్ మయ్య అని, తను గాస్మండిలో ఉంటుంది సికింద్రాబాద్. తర్వాత వచ్చేసి నీలిమ అని, అంటే తను అడాప్ట్ చేసుకున్నారు మా మేనమామయ్య. తర్వాత నేను లాస్ట్. మీకు ఎంతమంది కిడ్స్? నాకు ఓన్లీ డాటర్ అండి. పాప పేరు వచ్చేసి అక్షయ. ఓకే. తను ఏ క్లాస్ చదువుతుంది? తను రైట్ నౌ 8th స్టాండర్డ్ అండి. 8th స్టాండర్డ్. సో శివ గారు, మరి మీకు సిబ్లింగ్స్ ఆల్రెడీ ముగ్గురు అంటున్నారు కదా, సో మీరు పెద్ద? నేను యాక్చువల్లీ పెద్ద కాదు, అక్కే తర్వాత నేను. ఓకే, సెకండ్. ఓకే. సో మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఫస్ట్ పాపనండి, తన పేరు స్ఫూర్తిశ్రీ, తను 10th క్లాస్ చదువుతుంది. నాకు ఇంకో తర్వాత బాబు అనమాట, వాడు శ్రీయాంష్ భార్గవ్, వాడు వచ్చేసి ఇప్పుడు 7th క్లాస్లో చదువుతున్నాడు. ఇక్కడే భవన్స్ స్కూల్ అని చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్, 55 years చరిత్ర ఉన్న స్కూల్లో వేశాను, కావాలనే వేశాను. సో ఇది. మా వైఫ్ వచ్చేసి షీ వర్క్స్ ఫర్ యాపిల్ అనమాట. సో ఇలా మా జీవితం గడుస్తుంది, ఏదో గాడ్ బ్లెస్సింగ్స్ వల్ల. ఓకే. సో నేను ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతాను మీ ఇద్దరిని, సో టక్ ఆన్సర్ చెప్పాలి నేను అడిగిన వాటికి. ర్యాపిడ్ ఫైర్? ఎస్, ఆఫ్ కోర్స్ ర్యాపిడ్ ఫైర్. ఓకే. సో మిమ్మల్ని ఈ రోజు ఫ్యూ క్వశ్చన్స్ అయితే నేను అడుగుతాను, సో దానికి మీరిద్దరు ఆన్సర్స్ నాకు మ్యాచ్ అవ్వాలి, అంటే సిమిలర్ గా ఉండాలి. అంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంది ఏంటి అనేది మా వ్యూయర్స్ కూడా నేను చూపించాలి. ఓకేనా? ఓకే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. సో రాఖీ ఫెస్టివల్ అంటే ఇండివిజువల్ గా మీరేం చెప్తారు? అన్నదమ్ముల అనుబంధం, అన్న చెల్లెల అనుబంధం తెలియజేసి ఒక వేడుక అని అంటాను నేను. ఓకే. సో అక్కడ ఆ బంధాలని ఎంత పెంచుకుంటున్నాం అనే దిశగా ఇది ఒక సెలబ్రేషన్ చేస్తారు పెద్దలు. ఎప్పుడో ఆ పూర్వకాలం నుంచి వచ్చిన సంప్రదాయాన్ని మనం గౌరవించాలా, దాన్ని పాటించాలి. కాబట్టి ఇది ఒక వేడుకని మా ఇంట్లో కూడా ప్రతి ఇయర్ నాకున్న ముగ్గురు, అంటే పెద్దకే కెనడాలో ఉంటుంది, ఆమె రాలేదు కాబట్టి చెల్లెళ్ళే, ఆమె తరఫు నుంచి నాకు 4 రాఖీలు వస్తాయండి. ఇప్పుడు 4 రాఖీలు వస్తాయి. ఇంకా తర్వాత సవిత గారు, మీ దృష్టిలో ఇండివిజువల్గా రాఖీ ఫెస్టివల్ అంటే ఏం చెప్తారు? రాఖీ అంటే మెయిన్ బాండ్, ఒక బ్రదర్ సిస్టర్, అది బాండ్ వాళ్ళ ఇద్దరి మధ్యన. సో ఏంటంటే ఎవ్రీ ఇయర్ వన్స్ వస్తుంది కాబట్టి ఆ డే కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంటాం. అంటే మెయిన్ థింగ్ అంటే రాఖీ కడితే అన్ని దగ్గర నుంచి ఏమి వస్తుందా అది, అంటే గిఫ్ట్ కోసమా? బట్ ఏంటంటే తను మాకు సపోర్టివ్గా ఉంటాడు ప్రతి విషయంలో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి, ఈవెన్ పిన్ నుంచి ఎక్కడి వరకన్నా అన్ని ఓవర్ ద ఫోన్ ఓన్లీ అన్ని మేనేజ్ చేస్తాడు. అన్నయ్యతో వెళ్తే మాకు విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది, అది ఒకటి విజిటింగ్ కార్డు ఉంటుంది. ఆ కార్డు చూస్తే ఈజీగా వాళ్ళు బాండ్ అయిపోతారు ఎవరైనా. ఆశ్రమ్. సో బెనిఫిట్స్ ఎక్కువ అంట బ్రదర్ కి. ఓకే ఫైన్. సో మీరు ఉమ్మడి కుటుంబం అంటున్నారు కాబట్టి, సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు రాఖీ ఫెస్టివల్ ని? యాక్చువల్గా నైట్ సరిగా నిద్రపోము, ఎప్పుడెప్పుడు లేగాల ప్రొద్దుట లేచి గౌగబా స్నానాలు చేసుకొని, పిల్లలని హరి అందరు స్నానం చేసుకొని మంచిగా రెడీ అయ్యి ఫస్ట్ దేవుడి దీపం పెడతాము. పెట్టాక అన్నయ్య వదిన, యాక్చువల్గా వన్ థింగ్ ఐ వాంట్ టు సే, యాక్చువల్గా ఈ అకేషన్ లో మా వదిన తను లేదు. నో ప్రాబ్లం, ఆవిడ పేరు చెప్పొచ్చు. యా, తన పేరు సవిత మాధురి అండి. మీ పేరు కూడా సవిత? యా, ఇద్దరు పేర్లు సవిత, ట్విన్నింగ్ లా ఉంది. వావ్. సో ఏంటంటే తను లీవ్ కి అప్లై చేసింది, బట్ అన్ఫార్చునేట్ గా లేదు, బ్యాకప్ లేదని వెళ్ళడం జరిగింది. ఓకే సవిత గారు, మీరేం వరీ అవ్వద్దు. సో ఇక్కడ మీ డీరెస్ట్ హస్బెండ్ అండ్ మరదలు అండ్ మీ కిడ్స్ కూడా ఉన్నారు. సో నో ప్రాబ్లం, మీరు వీళ్ళంతా కూడా మిస్ అవుతున్నారు. సో నేను మిమ్మల్ని కాల్లో తీసుకుంటాను, జస్ట్ వెయిట్. ఓకే. సో త్వరగా హరిగా రెడీ అవుతాము, మంచి అందరం ట్రెడిషనల్ వేర్లో కూర్చుంటాము. ఫస్ట్ అన్నయ్య వదినకి రాఖీ కట్టడము, తర్వాత బాబు, ఇక అలా సెలబ్రేషన్ ఫుల్. ఆ రోజు ఏంటిది ధూమ్ ధామ్, మీన్స్ బయటికి వెళ్ళడం, ఓకే, రెస్టారెంట్కి వెళ్ళడము. ఇంకా మాకు ఏం కావాలంటే ఆ రోజు అన్నయ్య ఆర్డర్ చేస్తాడు, మేము వెళ్ళడం కానీ అంటే ఇంటికన్నా తెప్పించేస్తారండి. అవునా, సూపర్ అన్నమాట. సో అక్కయ్య వాళ్ళు వస్తారు, మమ్మీ కూడా బ్రదర్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళేసి వచ్చాక మా ఇంకో అక్కయ్య వస్తుంది, వచ్చాక అందరం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం అందరం. ఇంకోటి మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో బ్రదర్ అంటూ ఉండాలి, ఐదర్ తమ్ముడు కానీ అన్నయ్య అంటూ ఉండాలి ఇంట్లో. ఏంటంటే ఫాదర్ తర్వాత బ్రదర్ రోల్ ఈస్ ఇంపార్టెంట్ అండి, ఏ విషయంలో అయినా. అంటే
నా సజెషన్. అంటే కొంతమంది అన్నయ్య వాళ్ళు లేరు అని చెప్పి చాలా బాధపడుతుంటారు, బట్ మాకు అటు ఎటువంటి లోటు లేదు. మా ముగ్గురిని అన్నయ్య చాలా బాగా చూసుకుంటాడు. ఓకే, సో రాఖీ ఫెస్టివల్ గురించి మనం చేస్తున్నాం కాబట్టి రాఖీ ఫెస్టివల్ రోజు ఒక స్వీట్ మెమరీ ఏదన్నా ఉందా? అంటే చైల్డ్హుడ్ నుంచి, అంటే మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇయర్స్ టుగెదర్ రాఖీ ఫెస్టివల్ని జరుపుకుంటూ ఉన్నారు కదా, సో ఏదైనా స్వీట్ మెమరీ మాతో షేర్ చేసుకుంటారు? యా, స్వీట్ మెమరీ ఇన్ ద సెన్స్ అంటే నాకు మ్యారేజ్ అయిన 2011లో అయింది మ్యారేజ్. సో మార్చ్ 16th అయింది. సో ఆ తర్వాత ఆ ఇయర్లో రాఖీ కట్టడానికి వెళ్ళాలా మేము. అంటే మా హస్బెండ్ నేను హైదరాబాద్ బేగంపేటలో ఉండేవాళ్ళము. అన్నయ్య వచ్చేసి అప్పుడు వరంగల్లో చేస్తారు, జీలో చేస్తున్నారు. ఓకే, అయితే మేము అక్కడ హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళాలి. సో ఇద్దరం లీవ్ తీసుకున్నాము. ఆన్ రోడ్ బైక్ మీద ఇద్దరం హ్యాపీగా అన్ని తీసుకొని వరంగల్కి బయలుదేరాము. ఎప్పుడెప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్దామా అని. 2011లో దట్ వాజ్ ద మెమరబుల్ డే, అడ్వెంచర్ మెమరబుల్ డే. ఎగ్జాక్ట్లీ. సో మిమ్మల్ని అడిగితే శివ గారు మీకు మెమరబుల్ డే ఏది అంటే మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు నా ఏజ్ 48 years అండి. తెలిసినప్పటి నుంచి అన్ని రాఖీ ఫెస్టివల్ మెమరబుల్గానే పరిగణిస్తా, ఎందుకంటే దానికి స్పెషల్ అంటే అనేది మీరు నాకు ఎలా చెప్తున్నారు తెలుసా, రాఖీ వచ్చినప్పుడల్లా గిఫ్ట్స్ ఇవ్వాలి, అది కొనాలి, ఇది మెమరబుల్ డే అబ్బా అనుకున్నట్టుగా చెప్తున్నారు. బాధతో చెప్తున్నారా, సంతోషంతో చెప్తున్నారా, నాకు అర్థం కావట్లేదు. అంటే ఊహించుకొని చెప్తున్నా. 48 అంటే ఎవరికైనా 3 years తర్వాతనే మాస్ డెవలప్మెంటే కొంచెం ఏంటిదని తెలుస్తుంది, ఆ జ్ఞానం ఓపెన్ అవుతుంది కాబట్టి. సో అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటివరకు కూడా ఏ రాఖీ ఫెస్టివల్ మిస్ అయింది లేదు, చెల్లెళ్ళు ఏ రోజు నాకు కట్టని రోజు అంటూ లేదు. అదే మోస్ట్ మెమరబుల్ గా నేను పరిగణిస్తాను. ఓకే, ఫైన్. శివ గారు, మీ సిస్టర్తో మీకున్న రిలేషన్షిప్ని ఒక్క మాటలో చెప్పమంటే, అంటే మీకు ఆల్రెడీ ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు కాబట్టి, సో ఒక్క వర్డ్లో నేను డిస్క్రైబ్ చేయమంటే ఏం చెప్తారు? నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అంటారు కదా, ఎస్, ఆ టైప్లోనే నాకు. సో మీరే ఏం చెప్తారు సవిత గారు? మీ బ్రదర్ గురించి డిస్క్రైబ్ చేయండి ఒక్క మాటలో, ఒక్క సెంటెన్స్ లో చెప్పమంటే ఏం చెప్తారు? వన్ థింగ్ అండి, వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్. ఎస్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ మా డాడీ చాలా మిస్ అవుతున్నాడు. అంటే డాడీ ఉన్నప్పుడు అన్నయ్య ఇంత ఎక్స్పోజ్ అవ్వలేదు. ఇంత ఆ డాడీ చనిపోయిన తర్వాత చాలా అన్నయ్య అయితే బయటికి వెళ్తే మీరే చెప్పుకోగలుగుతారు, ఆయన టాకింగ్ పవర్ కానీ ప్రతి దాంట్లో ఎటువంటి వాళ్ళని ఇట్లే మొత్తం మౌల్డ్ చేయగలుగుతారు, అంత కెపబిలిటీ ఉంది. టాకింగ్ స్కిల్స్ ఏదైనా అది మనం అంటే మేము చేయలేము. అది వీఆర్ ప్రౌడ్. సో ఒక మాటలో ఏం చెప్తారు? ఒక్క మాటలో అన్నయ్య అంటే ఇలా ఉండాలి. అన్నయ్య అన్నావంటే ఎదురవన పక్కనే ఉన్నారు. ఓకే సవిత గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ బ్రదర్తో అంటే లైక్ చాలా మనము లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము, అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం కదా. ఆ టైంలో మీ బ్రదర్ సపోర్ట్ ఎలా ఉంది, ఆ సిచ్యువేషన్ ఏంటి? సో ఆ స్ట్రగుల్ ఫేస్ చేసినప్పుడు మీ బ్రదర్ సపోర్ట్ ఎలా ఉండేది, ఎలా హ్యాండిల్ చేశారు మీ బ్రదర్ మీతో? ఇదొక చాలా ఏంటంటే ఆ లైఫ్లో ఎవరికి జరగకూడదు అండి. 2013 మార్చ్ 13th ఎర్లీ మార్నింగ్ మేము, అంటే నాకు 5th month ఫిబ్రవరిలో నేను కన్సీవ్ అయ్యాను. ఫిబ్రవరి వచ్చేసి నాకు మామయ్య వాళ్ళు ఒడి నింపి పంపించారు అనమాట. అంటే 5th monthలో ఒడి నింపాక తల్లిగారింటికి తీసుకెళ్ళారు, శ్రీమంతం లాగా పంపించారు. అది కూడా మా హస్బెండ్ వచ్చి డ్రాప్ చేశారు, తను డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చారు. దట్ వాస్ 5th month. 6th month అలాగే గడుస్తుండేది. 6th month అయిపోయింది. 7th month అంటే రేపు 7th month ఎంటర్ అవుతుంది. 6th month నైట్ ఆ రోజు ఎందుకు చాలా అలజడిగా ఉండే, నిద్ర పట్టలేదు, ఏం లేదు. ఎప్పుడు తను నైట్ షిఫ్ట్ చేసేవాడు మా హస్బెండ్. తన కాల్ కోసం వెయిట్ చేస్తున్నా, రావట్లేదు. అంటే ఇంటికి రీచ్ అయ్యాక ఎర్లీ అవర్స్ రీచ్ అయ్యాక తను కాల్ చేసేవారు. కాల్ చేయలేదు. ఇంత టెన్షన్ పడుతున్నాను. మా వదిన అన్నయ్య వచ్చారు. ఏమైంది అంటే ఇంకా కాల్ చేయలేదు అని అమ్మతో చెప్తున్నాను, అన్నయ్య వదినతో చెప్తే ఇక ఈలోపే అంటే కాల్ వచ్చింది. ఎట్లా అంటే అది చాలా టఫ్ సిచ్యుయేషన్. బట్ మా వదిన అండ్ అన్న, మమ్మీ, డాడీ, అంటే నేను 7th month ఎంటర్ అయింది నాకు. బట్ నాకు ఈ అంటే ఆల్రెడీ తను హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఆన్ ద స్పాట్ అయిపోయింది. బట్ నన్ను వరంగల్ నుంచి హైదరాబాద్కి తీసుకురావాలి. నాకు ఎట్లా కన్విన్స్ చేస్తారు వాళ్ళు?
అప్పటికే నాకు వామిట్స్ అయ్యి ఏడ్చి జస్ట్ ఇట్లా యాక్సిడెంట్ అని అంటే మీకు చెప్పడంతో ఎలా తెలిసింది వెంటనే ఆ చెప్పడం news? ఏం లేదు, జస్ట్ మా వదినకి కాల్ వచ్చింది. నేను మాట్లాడితే వదిన తీసుకొని ఇట్లా ఏదో అనేసింది. నేను ఇంకా అలాగే ఒక మంచంలో ఇలానే ఎక్కువ సడన్గా ఇట్లా కూలి పడిపోయాను. ఇక వదిన తను ఎట్లా మేనేజ్ చేసిందో తెలీదు. ఇక అనేవాళ్ళు నేను ఎక్కడ వింటానని చెప్పేసి మాది అక్కడ వరంగల్లో ఇల్లు, వెనక సైడ్ వెళ్ళి ఎట్లా మేనేజ్ అంటే అట్లా మేనేజ్ చేస్తారు. డాడీ ఏమో పాపకి బాగాలేదని చెప్పి తన్ని టెంపుల్కి తీసుకొని వెళ్ళి తాయిత కట్టిస్తా అని తీసుకొని వెళ్ళారు. పెద్ద పాపకి ఫుల్ ఫీవర్, కోల్డ్ కాఫ్. సరే అట్లీస్ట్ తాయిత కట్టిస్తే తనకు బాగుంటుందని చెప్పేసి డాడీ ఏమో పాపని తీసుకొని వెళ్ళారు, అన్నయ్య వాళ్ళ పాపని. ఇంకా అన్నయ్య వాళ్ళైతే వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారో ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళు ప్యాక్ చేసి నన్ను అసలు ఎలా వెళ్ళానో అక్కడ ఆ సిచ్యువేషన్ చాలా చాలా బాధాకరమైన సిచ్యువేషన్. ఇక అయిపోయిన తర్వాత ప్రతి డే ఏ డే ఎట్లా గడిచింది అన్నది అసలు అది చెప్పలేను. ముఖ్యంగా మా మామయ్య వాళ్ళ తరఫు నుంచి నాకు ఎటువంటి ప్రెషర్ లేదు. అమ్మ నీకు ఎట్లా నచ్చితే అట్లే ఉందని మామయ్య వాళ్ళు చెప్పారు. ఇక ప్రతి డే అంటే అక్కడ సమ్ వర్క్ అయిపోయాక 1 month తర్వాత నన్ను వరంగల్ తీసుకెళ్లారు. ఇక ఇట్లా కంటికి రెప్పలాగా నన్ను చూసుకున్నారు. అంటే నా కడుపులో బేబీ ఉంది, నన్ను వాళ్ళు ఒక చిన్న పాపలాగా చూసుకున్నారు. నిద్ర పట్టకపోయేది, ఇక అసలు కంటి రెప్ప వాల్చకపోయేదాన్ని, అట్లాంటి టఫ్ సిచ్యుయేషన్ ఉండే. ఇక అసలు డెలివరీ కూడా ఎట్లా అయ్యాను, అమ్మాయి ఇంట్లో చూసుకునేది, అన్న వదిన హాస్పిటల్ తీసుకొచ్చి మామయ్య వచ్చారు, హాస్పిటల్లో ఉన్నారు, డాడీ చూసుకున్నారు. ఇక వాళ్ళే నాకు డెలివరీ టైంలో యాక్చువల్ అమ్మ వస్తుంది అనుకున్నా, బట్ తనకి ఇంట్లో మేనేజ్ చేయాలి వదిన అన్న, నాకు దేనికైనా వాళ్ళు చూసుకున్నారు. బట్ మామయ్య వాళ్ళ ఇన్లాస్ సపోర్ట్ కూడా చాలా ఉంది. ఏంటంటే పాప మంచిగా ఉండాలా, అమ్మాయి మంచిగా ఉండాలా, బేబీ మంచిగా ఉండాలా. ఇక మామయ్య అయితే ఒకటే చెప్తారు, అమ్మ అక్షయ నువ్వు మంచిగా ఉండాలి, వరంగల్ ఉంటే మంచిగా ఉంటారమ్మ, మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా అని చెప్తారు. అదంటే ఆ డేస్ చాలా, అది ఎవరికి రావద్దు. ఇంకోటి లైఫ్లో ఏంటంటే ఫాదర్ ఎంత ఇంపార్టెంటో హస్బెండ్ అంత ఇంపార్టెంట్. నాకు ఐఎమ్ లక్కీ పర్సన్, ఐఎమ్ అన్లక్కీ, నాకు ఇద్దరు లేరు. బట్ ఏంటంటే అన్నలోనే నేను డాడీని చూసుకుంటాను. సవిత గారు మీరు ఎప్పుడూ అలా అనుకోవద్దు. మీకు అన్నిటికంటే కూడా అమ్మ నాన్న అన్నీ కలిపి మీ బ్రదర్ మీకున్నారు, ఎప్పుడు తోడు కూడా ఉంటారు, అంతే కదా శివ గారు? సో అస్సలు వరి అవ్వద్దు, మీ పాప ఉంది. సో మీ పాపను చూసుకుంటూ కూడా మీరు హ్యాపీగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మా తక్ష్ మీడియా ఛానల్ తరపున కోరుకుంటున్నాను. అండ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అండ్ వచ్చేసి మమ్మీ డాడీ గురించి చెప్పాలండి. మమ్మీ డాడీ ఎంత చాలా వ్యక్తులు అంటే అసలు వరంగల్కి వెళ్తే చెప్తారు, మల్లీశ్వరి జ్యోతిశ్వరు అంటే ఏంటి అంటే చెప్తారు. వాళ్ళు మాకు ఏం నేర్పించారంటే మనం తినకున్నా ఎదుటి వాళ్ళని మంచి చూసుకోవాలి, వాళ్ళకి వచ్చి మనం అంటే వాళ్ళ రిసీవింగ్ మంచి మాట మాట్లాడాలి, మాట మర్యాద అన్నీ నేర్పించారు మమ్మీ వాళ్ళు. అంటే లేదు అనొద్దు బేట, మనకున్నా లేకున్నా ఇవ్వాలి. ఇక దానాలు ఎక్కువ చేస్తుంటారు మమ్మీ డాడీ బాగా. సో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ ఏ ఆడపిల్లకి రావద్దు. సో ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో మీ బ్రదర్ కానీ, మీ వదిన కానీ, మీ ఫ్యామిలీ కానీ మీతో పాటు మోరల్ సపోర్ట్గా బ్యాక్ బోన్గా ఉన్నారంటే మామూలు విషయం కాదు. సో శివగారు మీ గొప్పతనం ఏంటో అక్కడే అర్థమైంది. సో మీరు ఎలా దాన్ని బ్యాలెన్స్ చేశారండి? సో వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు సో అది చెప్పకుండా తనకు దాచిపెట్టి, సో ఇంత స్ట్రగుల్ని మీరు ఎలా ఫేస్ చేశారు? రియల్లీ ఐ ప్రే టు గాడ్ దిస్ సిచ్యువేషన్ షుడ్ నాట్ కమ్ టు ఎనీ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎందుకంటే చాలా అంటే నేను ప్రాక్టికల్గా ఉంటా, డాడీ ప్రాక్టికల్గా ఉంటాడు. అంటే ఏదైనా ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రులు ఏదైతే నేర్పిస్తారో అదే పిల్లలకు వస్తుంది అంటారు. సో అంటే కన్సిస్టెన్సీ పర్సిస్టెన్సీ, డాడీది వర్క్ చాలా ఎఫిషియెంట్గా ఉండేది. మమ్మీ కూడా అంటే ఎప్పుడూ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా పెరిగిన వాల్యూస్ ఎథిక్స్ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకోవడం వల్ల ఈ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలనేది పక్క పెడితే, పొద్దుట ఎవరికైనా లేవగానే ఒక మంచి వార్త వినాలని ఉంటుంది. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఆ వార్త విన్నప్పుడు అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే చెల్లె ప్రెగ్నెన్సీతో ఉంది. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎట్లుంటుందంటే ఏ హైపర్ యాక్టివ్ వచ్చినా కానీ ఇట్ మే ఎఫెక్ట్ టు ద మదర్ అండ్ ద చైల్డ్. సో దీన్ని ఎట్లా డైనమిక్గా మోల్డ్ చేసుకొని మా కంట్రోల్లో చేసుకొని, మా మిస్సెస్కి తమ్ముడు, ఇటు నా చెల్లె, ఈ బ్యాలెన్సింగ్లో ఏమైపోయిందంటే ఎట్లా మెయింటైన్, గాడ్ ఆల్వేస్ వర్క్స్ ఆన్ అస్ అంటారు కదా, నిజంగా హీ వర్క్డ్ వెరీ వెల్ ఆన్ మీ. అండ్ ఆ సిచ్యువేషన్ని సరే ఇప్పుడు ఏం చెప్పొద్దు, ట్రీట్మెంట్ జరుగుతుంది, చనిపోయిన విషయం తెలుసు, బట్ ఇప్పుడు దాన్ని ఏంటంటే ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది అన్నట్టు. లక్కీగా ఏంటంటే మా మామయ్య కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో వైస్ ప్రిన్సిపల్గా ఉస్మానియా మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నాడు. ఆయనకున్న ఒక కాంటాక్ట్స్తోని మేము ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అది చేసుకుంటూ మెల్లిగా హైదరాబాద్ బేగంపేటలో ఉంటారు వీళ్ళు, ఆ బేగంపేట ప్రకాష్ నగర్ ఫ్లైఓవర్ ఎక్కేదాకా చెల్లికి ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పినాక అక్కడ ఆ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత అప్పుడు వి టోల్డ్ మన హ్యాండ్స్లో లేదు, ఈ పాస్డ్ అవే అని చెప్పినాక
ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాడీని చూసినాక ఆ రియాక్షన్ ఎట్లుంటుందో మళ్ళీ అక్కడ హైపర్ యాక్టివ్ అవుతుందని చెప్పేసి సెల్ఫ్గా మేము అది నిర్ణయించుకొని థ్యాంక్స్ టు నా ఫ్రెండ్ సునీల్ అండ్ మహేష్ మా బ్రదర్ వాళ్ళ సపోర్ట్ ఎప్పటికీ నేను మర్చిపోను. ఎందుకంటే వాళ్ళిద్దరు సపోర్ట్తో మెల్లిగా తీసుకొచ్చి చెల్లిన అక్కడికి ఒకటిసారి షాకింగ్ మూమెంట్ ఉండొద్దని చెప్పేసి ఇది కంట్రోల్ చేసిన. ఎనీవేస్ అంటే ప్రే టు గాడ్ అందరూ అంటే యాక్సిడెంట్ కూడా ఒక చిన్న మిస్టేక్ వల్ల జరిగింది, హెల్మెట్ పెట్టుకోకుండా. దయచేసి అందరికీ సహోదరులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ఈ వ్యూవర్స్ అందరూ కూడా చెప్పేది దయచేసి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. మీ హెల్మెట్ వల్ల మీ ఫ్యామిలీ సేఫ్ ఉంటుంది, మీ తల్లిదండ్రులు సేఫ్ ఉంటారు, ఎంటైర్ యువర్ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా మిమ్మల్ని నమ్ముకున్న ఒకళ్ళు ఉన్నారు, దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. కంపల్సరీగా అండి. చూస్తున్నారు కదా వ్యూయర్స్, హెల్మెట్ లేని ప్రయాణం చాలా ప్రమాదం. సో ఒక ప్రాణం అంటే ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంట్ హస్బెండ్ అండ్ వైఫ్కి అనేది తెలుసు కదా. సో దయచేసి హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేయండి. అలాగే డ్రింక్ చేయకండి, డ్రింక్ చేసి కూడా డ్రైవ్ చేయొద్దు. దయచేసి మీ సేఫ్టీని మీరే చూసుకోండి, ఎందుకంటే మీకోసం ఎదురు చూస్తూ మీ ఫ్యామిలీ ఉంటుంది. ఓకే ఓకే, బాగా ఎమోషనల్ అయిపోయాం. సో మనం మళ్ళీ చిల్ మోడ్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని అలా బయటకు తీసుకొచ్చేస్తాను నేను. సో చాలా చక్కగా చెప్పారు, చాలా ఎమోషనల్గా కూడా కంటిన్యూ అయింది. సో సో సవిత గారు, రాఖీ ఫెస్టివల్ రోజు ఎప్పుడైనా మీరు స్కిప్ చేయడం జరిగిందా? లేదు అంటే గొడవ ఏదన్నా జరిగిందా రాఖీ టైంలో? అంటే మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి రాఖీ కడుతున్నారు కదా మీరు. సో ఎప్పుడైనా గొడవ పడ్డం కానీ, రాఖీ ఆ ఫెస్టివల్ని స్కిప్ చేయడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? అసలు ఇంతవరకు ఆ సిచ్యువేషన్ రాలేదండి. ప్రతి ఇయర్ అసలు స్కిప్ అవ్వకుండా అంటే ముందు నుంచి ఇప్పటివరకు కడుతూనే ఉన్నాం అన్నయ్యకి. గొడవలు అంటూ ఏమీ లేదు. ఆడే కానీ ఎప్పుడైనా గొడవ పడడం అంటూ ఏం లేదు. యాక్చువల్ వచ్చేసి మాది అందరి జాయింట్ ఫ్యామిలీ అండి, ముందు నుంచి జాయింట్ ఫ్యామిలీ. మమ్మీ వచ్చేసి ఇంటికి అంటే వరంగల్ మేకల కందానికి తను పెద్ద ఇంటి కోడలు, పెద్ద ఆమె. అమ్మ ఎట్లా అంటే అమ్మ ఎలా చెప్తే అలా, అంటే అమ్మ వాళ్ళ తోటి కోడలు కానీ వాళ్ళు అమ్మ ఏది చెప్తే అది. అందరం ముందు నుంచి మాకు ఏంటిది ఉమ్మడి కుటుంబం. అలాగే వచ్చేసి మామే వాళ్ళది కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం అందరు కలిసే జాయింట్ ఫ్యామిలీ అందరిది. సో సవిత గారు, ఫస్ట్ క్వశ్చన్, మీ ఇద్దరిలో ఎక్కువగా అల్లరి ఎవరు చేస్తారు? కరెక్ట్. అందుకే న్యూట్రల్ గా ఉన్నారేంటి, చూపించట్లేదు ఏంటి అని చూస్తున్నాను నేను. అంటే చిన్నప్పుడు కూడా చేయలేదా ఇద్దరు? కామ్ కదా. కొంచెం అల్లరంటే మటన్ చికెన్ లేకుంటే కొంచెం కోపం వస్తుంది. అంటే అది మీరే కదా, మీరే చూపించుకోవాలి, మీకే ట్యాగ్. ఎస్. మీ ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, మీ ఇద్దరిలో జాలి ఎవరికి ఎక్కువ? వావ్. నెక్స్ట్ క్వశ్చన్, మీ ఇద్దరిలో ఎక్కువగా మనీ విపరీతంగా షాపింగ్స్ కి ఎవరు వేస్ట్ చేస్తారు? మై బ్రదర్. ఒక వస్తువు తెమ్మని చెప్తే 10 వస్తువులు వచ్చేస్తాయి. అంతేనా? చాలా హ్యాపీగా ఉంటది అలాగా. అలా తెచ్చిపెట్టే వాళ్ళు ఉంటే బ్రదర్ హ్యాపీగా తీసుకుంటాను నేనైతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మీ ఇద్దరిలో ఎక్కువగా తిండిపోతూ ఎవరు? నేను మిమ్మల్ని టార్గెట్ చేస్తూ రాశాను. ఓకే, సో నెక్స్ట్, మీ ఇద్దరిలో జెలసీ ఎవరికి ఎక్కువ? నేను చెప్తాను. జెలసీ ఇన్ ద సెన్స్ అంటే అంత టాక్టివ్ కదా, అలా మాట్లాడుతుంటాడు, నాకెందుకు రాలేదు, ఆ డేరింగ్ స్కిల్స్ ఎందుకు లేవు అని, అదో ఆ ఒక్క విషయంలో జెలసీ. ఓకే, జెలసీ అంటే నాకు ఒక క్వశ్చన్ గుర్తొస్తుంది శివ గారు. అంటే స్కూలింగ్ డేస్లో లైక్ మనం నార్మల్గా మన ఇంట్లో సిబ్లింగ్స్ ఉంటారు, ఆటోమేటిక్గా చదువుకుంటూ ఉంటాం, మమ్మీ డాడీ మార్క్స్, రిపోర్ట్స్ కార్డ్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో మీ సిస్టర్కి ఒకవేళ ఎక్కువ మార్క్స్ వచ్చి మీకు మార్క్స్ ఏదో లైక్ 8, 9 వచ్చాయి, సో జెలసీ ఫీల్ అవుతారా? ఆవిడకి 99 వచ్చాయి, జెలసీ ఫీల్ అవుతారా? ఇప్పుడు మీరు పాత జ్ఞాపకాలు గుర్తు చేసి మళ్ళీ మనోభావాలు దెబ్బతినే ప్రశ్న ఇది. ఎందుకంటే మీ ఇద్దరిలో ఎక్కువగా అబద్ధాలు ఎవరు చెప్తారు? దట్స్ మీ. అదేంటి మీరు చూపిస్తున్నారు? ఓకే బ్రదర్, ఓకే ఫైన్. అంటే ఈ అబద్ధాలు కూడా దేనిగా మంచి కోసం అండి, దయచేసి ప్రేక్షకులారా. ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి అబద్ధం చెప్పే వాళ్ళు కూడా నేను లోక కళ్యాణం కోసం చేస్తుంటారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. మీ ఇద్దరిలో ఎవరు బాగా కహానీలు చెప్పి అమ్మ చెప్పిన పనిని తప్పించుకుంటూ రీజన్స్ వెతుక్కుంటారు? అంటే పని దొంగ.
మా సిస్టరేనండి. చిన్నప్పుడు చూస్తుండే కదా. మీ ఇద్దరిలో స్కూల్ బంక్ ఎవరు కొడతారు? సిస్టర్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫన్నీ క్వశ్చన్. చిన్నప్పుడు నార్మల్గా స్నానం చేయడానికి చాలా బద్ధకంగా ఉంటుంది. ఈ రోజు వద్దులే స్కిప్ చేద్దాం అని చెప్పేసి స్నానాన్ని స్కిప్ చేస్తారు. మీ ఇద్దరిలో ఎవరు? సిస్టర్. ఓ గాడ్. సో మీ ఇద్దరిలో మతి మరుపు ఎవరికి ఎక్కువ? ఇదేంటి కాంబినేషన్ వేరుగా ఉంది, బ్రదర్ అండ్ అంటే సిస్టర్. రైట్, ఎందుకంటే నేను ఆఫర్ ఓకే ఎందుకంటే నాకు తిట్లు పడతాయి అన్నమాట ఆ విషయంలోనే అనేది. జస్ట్ స్మాల్ ఫన్ గేమ్. మీ వైఫ్ బర్త్డే ఎప్పుడు? 25th October 1984. మీ పెళ్లి రోజు ఎప్పుడు? 20th September 2008. మీ సిస్టర్ బర్త్డే ఎప్పుడు? ఏ సిస్టర్? నలుగురు ఉన్నారు మరి. ఈ సిస్టర్ 9th July. 9th July. ఓకే. నెంబర్ 1, December 20. నెంబర్ 2, February 22. ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్? 4th July. మీ మదర్ డేట్ ఆఫ్ బర్త్? October 8th. మీ ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్? సారీ, August 8th అమ్మ. August 13th అమ్మది. దొరికేశారు, చిన్నగా దొరికేశారు. ఓకే ఫైన్. చాలా చక్కగా చెప్పారు మీ ఇద్దరు. నిజంగా చాలా బాగా అనిపించింది చూసే, మాకు కూడా చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడు నౌ డేస్లో ఇప్పుడున్న జనరేషన్కి అన్నా చెల్లె అంటే బాండింగ్ సరిగా లేని అన్నా చెల్లెలకు కావచ్చు, అన్నదమ్ములకు కావచ్చు, మీరు ఇచ్చే సందేశం ఏంటి? అందరికీ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి ఏంటంటే రాఖీ ఫెస్టివల్ని మిస్ అవ్వకుండా చేసుకోండి. అండ్ చెల్లెకి ఇచ్చే ప్రేమ, అక్కకి ఇచ్చే ప్రేమ సరిగ్గా ఇవ్వండి. కోపాలు, ఆవేశాలు అన్నీ ఉంటాయండి, పార్ట్ ఆఫ్ ద లైఫ్. బట్ దాన్ని కంట్రోలింగ్గా తీసుకోండి. అందరం మనుషులమే. ఎండ్ ఆఫ్ ద డే ఉన్న రోజులు మంచి చేయకుండా పర్లే కానీ చెడు మాత్రం చేయకండి. లవ్ యువర్ సిస్టర్స్ అండ్ లవ్ యువర్ బ్రదర్స్. థ్యాంక్ యూ శివ గారు, చాలా బాగా మాట్లాడారు. అండ్ సవిత గారు, మీరు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు మంచి అన్నదమ్ముల బంధం కావచ్చు, అన్న చెల్లెల బంధం కావచ్చు, అక్క చెల్లెల బంధం కావచ్చు, ఇంకా కొంచెం బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు మా వ్యూయర్స్కి ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫ్యామిలీని లవ్ చేయాలండి, ఫ్యామిలీని ప్రేమించాలి. దాంట్లోనే మనకు అన్నీ తెలుస్తాయి మనకు. అప్పటి ఆ డేస్లో ఏంటంటే ఆ బాండ్ డిఫరెంట్ ఉండేది. అంటే అప్పుడు మొబైల్ ఫెసిలిటీ ఇంత లేదు. ఇప్పుడు వచ్చేసి మొబైల్స్ రావడం వల్ల వాళ్ళు సరేలే వెళ్ళకపోయినా పర్లేదు, ఓవర్ ద ఫోన్ మాట్లాడితే సరిపోతుంది అని. అంటే దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉంది. బట్ ఏంటంటే ఈ కమ్యూనికేషన్ అనేది చాలా తగ్గుతుంది. మాట్లాడడము ఈవెన్ ఇంట్లో ఉన్నా కానీ పిల్లలకి ఫోనే ప్రపంచం అయిపోతుంది, మాట్లాడడం తక్కువైపోతుంది. అంటే ఆ బాండ్ ఉండట్లేదు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే దయచేసి ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవ్వండి. బ్రదర్, సిస్టర్, తమ్ముడు ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఎస్, ఫోన్స్ వచ్చిన తర్వాత కూడా ఎగ్జాక్ట్లీ సవిత గారు మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఫోన్స్ వచ్చిన తర్వాత బాండింగ్ అనేది ఫోన్తో ఎక్కువైపోయింది, ప్రపంచంతో తక్కువైపోయింది. సో మీరు కూడా ఒక్కరోజు ఫోన్ని పక్కన పెట్టేసి ఫ్యామిలీతో గడిపి చూడండి, ఎంత హ్యాపీగా ఉంటారో, ఎన్ని మెమరీస్ గ్యాదర్ చేసుకుంటారో ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సవిత గారు అండ్ శివ గారు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఈ రక్షాబంధన్ రోజు మీ వాల్యుబుల్ స్వీట్ మెమరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.